వద్దు, వీడు నాకు ప్రాణాలతో కావాలి, కాసేపు ప్రాణాలతో కావాలి. బయటకు ఆపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్, ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? సార్, ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెతక్కొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను. తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడే. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే ఇది కాకిగుడ్డలు. ఆ ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడే కదా ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు.
ఆ గన్ తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండ్, నువ్వే నెంబర్ 1. షూట్ మీ, షూట్ మీ. నో సార్, షూట్ మీ. నో సార్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు, వాళ్ళు నమ్ముతారు. షూట్ మీ, షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ, షూట్ మీ, షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ, షూట్ మీ. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సీను, ఏంటి? కార్లో పెడతానమ్మా. సరే, జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టా? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.